గ్రంథాన్ని పరిచయం చేయడం మొదలుపెట్టారు. యెహోషువ గ్రంథం పరిచయం చేసి ముగించారు. కాబట్టి ఈ మాటను బట్టి జ్ఞాపకం, ఎవరు యెహోషువ? వెరీ జస్ట్ నౌ ఈ ఇంట్రడక్షన్, ఈ మాటలు వినడం ప్రయత్నించండి. ఎవరు యెహోషువ? ఇలాంటి అద్భుతపరుడు మన దేవుడు అంటే ఎన్నిక లేని వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి నిజమైన దేవుడు మన దేవుడు. ఆయన ఒక ప్రవక్త కాదు, ఆయన యాజక ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వాడు కాదు, లేక దేవుని బలిపీఠం కొన దగ్గర నిలబడినటువంటి వాడు కాదు, దేవుని బలిపీఠం దగ్గర ఉన్నటువంటి యాజక ధర్మాన్ని పరిచయంలో నిలబడినటువంటి వాడు కాదు. ఇంకా ఒక సామాన్యమైన వ్యక్తి అతడు. ఇంచుమించుగా 6 లక్షల కాలబలము, అనగా ఇంచుమించు 23 లక్షల మంది జనాంగంలో మనకు నార్మల్ పర్సన్, నాలాగున మీలాగున ఏమి ఒక నార్మల్ పీపుల్, అలాంటి వాటిని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎంతగా దీవించాడంటే, ముందున్న మాటలు మీరు గమనించమని మీకు మనం చేస్తుందా. ఆయన చేసినటువంటి అద్భుతం పని కనబడుతూ ఉంది. ఏమిటంటే తన గురువు అయినటువంటి మోషే అనబడేటువంటి వ్యక్తి దగ్గర పరిచయం చేయడం మొదలు పెట్టేవాడు. ఆయన ఏదైనా చేయాలంటే పరిచయం చాలా రకాలు కనబడుతున్నాయి. చేతులు తిన్న తర్వాత చేతులు కట్టుకోవడానికి చేతుల మీద నీళ్లు పోసేటువంటి వాడు, నూనె రాస్తూ ఉండేటువంటి వాడు, ఒళ్ళు పట్టుతుండేటువంటి వాడు, అద్భుతవంతమైన సేవ పరిచయం ఉన్నటువంటి వాడు. అలాంటి పరిచయం చేసిన ఆ వ్యక్తిని ఎవరు గుర్తించారంటే, సొసైటీ గుర్తించరా, ఇంటి వారు గుర్తించరా, బంధుమిత్రులు గుర్తించరా, తోబుట్టులు గుర్తించరా, వ్యాపార వ్యక్తులు గుర్తించరా. గుర్తించిన వాడు, గమనించిన వాడు, యోచించిన వాడు, ఆలోచించిన వాడు, ఆశీర్వాదానికి మూల పురుషుడిగా ఉంచినటువంటి నా సర్వోన్నతుడైన దేవుడు అతన్ని గుర్తించి మోషే తర్వాత నాయకత్వం అంటూ కావాలంటే ఈ వ్యక్తికి ఇవ్వాలని చెప్పి ఆలోచించి మోషే తర్వాత ఆయనను లేపుకున్నట్టుగా వాక్యంలో మనం చదవడానికి ఇష్టపడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని పిల్లలుగా మనం చేస్తున్న ప్రార్థన, మనం చేస్తున్న పరిచర్య, దేవుని వచ్చి వెళ్తున్నటువంటి మనం ఎదురు కార్యక్రమాలు, పాటలు పాడేటువంటి వారు, ఎవరు పాటలు పాడా, తర్వాత స్త్రీ సమాజం వారు పాటలు పాడా, తర్వాత ఎవరో మగ పిల్లలు పాటలు పాడా. ఇది ఎవరు గుర్తించాలంటే మనుషులు మెచ్చుకుంటారని కాదు కదా. సర్వన్న దేవుని కృప దేవుడు నాయకుడు విస్తరింపచేస్తున్నాడు. దేవుడు కృప నాయకుడు ఉన్నది. దేవుడు నాకు ఇచ్చినటువంటి టాలెంట్ బట్టి దేవునికి మహిమకరంగా నేను నిలబడాలని చెప్పి పాటలు పాడేటువంటి వా, అది దేవునికి మహిమ కలగాలి తప్ప మనుషులకు మహిమ కలగడానికి కాదు, తల్లిదండ్రులు మెచ్చుకుంటారని కాదు, తోటి స్నేహితులు మెచ్చుకుంటారని కాదు అన్నది మనుషుల దేవుని పేరు మనం చేస్తున్నా. ఎవరి కుమారుడు అంటే బైబిల్ గ్రంథంలో యెహోషువ ముగ్గురు కనబడతారండి. దాంట్లో ఒక మొదటి పర్సన్ నూను కుమారుడైన యెహోషువ అని రాస్తాడు. నూను కుమారుడైన యెహోషువ అని రాస్తాడు. ఎవరైనా నూను అనే మాటకు అర్థం ఏమిటంటే కనుక నీటిలో నుండి తీయబడినటువంటి వాడు అని రాస్తాడు. నీటిలో నుండి తీయబడినటువంటి వాడు అని రాస్తాడు. ఆయన ఏ అనుభవం బయటకు వచ్చాడంటే, నీరు అనేది మన బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా, ఆధారపడిన మాట ప్రకారం దేనికి సంకేతకము, దేనికి సాదృశ్యం అంటే కనుక వాక్యానికి సాదృశ్యము. వాక్యము లోని తీయబడిన కుటుంబం, వాక్యంలో తీయబడినటువంటి కుటుంబం, వాక్యంలో తీయబడినటువంటి సంతానం, వాక్యంలో తీయబడిన వాడు కనుక వాక్య ఆధారాలతో ముందుకు పయనించడానికి ఇష్టపడినటువంటి వాడు. మీరు గమనించిన దేవుడులారా, వాక్యంలో మన కీర్తనకారుడు దావీదు గారు మాట్లాడతారు కదా, నీ వాక్యము జుండె తేనె ధారల కన్నా అతి మధురమైనది. మధురమైన వాక్యం తన పాదాలకు దీపంగా పెంచుకున్నాడు, తన నుదురుగా భాస్కరంగా కట్టుకున్నాడు. ఇలా మనం నిలుస్తూ నడుస్తూ పయనిస్తున్న యెహోషువను దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, మోషేకు ఒకటే చెప్పాడు, ప్రత్యక్ష గుడారం ఎదుట నువ్వు చేయవలసిన పనులని చెప్పి, నెంబర్ 1 ఆవరణను శుద్ధపరచాలి, 2 పరిశుద్ధ స్థలం శుద్ధపరచాలి, 3 అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి మోషేకు వాక్కులను ఇష్టపడ్డాడు. దానికి ఉపకరణాలుగా ఎన్ని అప్పగించాలి తెలుసండి? 9 బాధ్యతలు అప్పగించడానికి ఇష్టపడ్డాడు. 9 బాధ్యతలు అప్పగించడానికి ఇష్టపడ్డాడు. ఆ 9 కూడా చాలా అద్భుతవంతంగా కనబడుతూ ఉంటుంటాయి. 9 కూడా చాలా అద్భుతంగా కనబడతాయి. నెంబర్ 1 బలిపీఠము, నెంబర్ 2 ఎత్తడిగా దాహము, నెంబర్ 3 మొదటి తెర, నెంబర్ 4 అక్కడ బంగారపు దీపస్తంభము, నెంబర్ 5 సన్నని రొట్టెల బల్ల, నెంబర్ 6 ధూప వేదిక, నెంబర్ 7 రెండవ తెర, నెంబర్ 8 మందస్తంభము, నెంబర్ 9 కరుణాపీఠము. ఈ 9ని కూడా నువ్వు అలంకరించాలని మాట్లాడిస్తున్నాడు. ఎంత అద్భుతవంతమైన కార్యం అండి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, వీటికి సంకేతంగా సిద్ధపరచాల్సిన పరిస్థితులు. అమ్మా మీరు ఆలోచించండి దేవుడులారా, ఎవరు ఈయన ఒక సామాన్యమైన మనిషి, ఒక సామాన్యమైన వాడు సాధించగలిగింది ఈ రోజు మనం సాధించలేమా? ఈ రోజు మనం జయించలేమా? ఈ రోజు మనం పొందుకోలేమా? అమ్మా నీ వయసు ఎంత అడిగితే నువ్వు శారీరకమైన వయసు మాట్లాడతావే, ఈ రోజు నీ ఆధ్యాత్మిక
వయసు ఎంత అని అడిగితే నువ్వు చెప్పడానికి అవకాశం ఉంది. నేను 2020 సంవత్సరం బాప్తిస్మం పొందానండి. ఆనాటి నుండి నేను ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. రేపు అక్టోబర్ నెల వస్తే 5 పూర్తి 6 అవుతుంది. 5 సంవత్సరాల్లో ఒక సామాన్య వ్యక్తిగా నువ్వు పాట పాడినావు, ప్రార్థించావు, ఉపవాసం ఉన్నావు, కన్నీరు కార్చావు, అంగలార్చావు, జాగరణలు చేస్తాం, దేవుని పశువుల బలిపీఠంలో పరిచయం చేయడం ఇష్టపడ్డాం. ఇట్లాంటి పనులు చేస్తూ కూడా దేవునికి స్థిరమైనట్టుగా ఉంటూ నువ్వు ఎంతగా హెచ్చించబడ్డావు అని అడిగితే కనుక ఇతరులు ఎవరైనా అడిగితే నువ్వు చెప్పడానికి కూడా ఏముండాలి తెలుసా? ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎలాగునా దేవుని వల్ల ఒక్క వాళ్ళని సాధ్యపడాలి, నా దేవుని వల్ల ఒక్క వాళ్ళని సాధ్యపడాలి. నువ్వు చాలా సందర్భాల్లో వాటేమి పోలేకపోతున్నావు, చాలా సందర్భాల్లో ఓడిపోతూ ఉన్నాం, జయించాలనుకున్న జయించలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. ఆశలన్నీ అడియాశలుగా మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకు ఈ సంవత్సరం నా బిడ్డకు పెళ్లి చేయాలనుకున్నానే, ఎందుకు ఈ బిడ్డకు పెళ్లి చేయలేకపోయా? అయ్యో గృహం కట్టాలనుకున్నానే, ఎందుకు గృహాన్ని కట్టలేకుండా పోయా? అయ్యో ఇంత చదువు చదివించిన బిడ్డ ఉద్యోగం రాలేకుండా పోయేది ఏం కారణం అని ఆలోచించే కుటుంబాలు లేకపోలేదు, ఆలోచించే కుటుంబాలు లేకపోలేదు, ఆలోచించే కుటుంబాలు తల్లిగా తండ్రిగా ఆలోచించేవారు కనబడుతూ ఉన్నారు. ఎప్పుడు నాకు ఈ దుస్థితి, ఎప్పుడు నా పరిస్థితులు ఇంతగా నీలాగానే వచ్చాయా? నాలో మార్పు రాదా? నా కుటుంబంలో మార్పు రాదా? నా సంతానంలో మార్పు రాదా? ఇలాంటి వారిని నిజే హెచ్చరికైనా తెలుసా? వాక్యంలో నుండి చదివిన వాక్యంలో మూల వాక్యంలో నుండి ఒక విషయాల మీద ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. మూల వాక్యంలో నుండి యెహోషువ గ్రంథము ఎన్నో మాట్లాడారు. మీరు అందరూ నాతో మాట్లాడుతూ చెప్పారు. ఎన్నో అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. జాగ్రత్తగా ఇష్టపడండి. ఉదయం యెహోషువ వేకువనే లేచి జనులను యోపరిచి తాను ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా ఆయన మీదకి పోయింది. ఆ ముందు దైవజనులు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు జయించలేకపోయా? యెహోవా మాట విన్నారు. దైవజనులు యెహోవా మాట ఆ ఉన్నటువంటి యెహోషువ విన్నాడు. యెహోషువ మాట ఎవరైనా వినలేకపోయారంటే ఆ సైన్యంలో ఉన్నటువంటి వారందరూ వినగలిగారు, కానీ ఒకే ఒక వ్యక్తి ఆ మాట వినలేకపోయారు. ఒక్క వ్యక్తి చేసిన వ్యతిరేకమైన పని సర్వ సమూహం మీదకి ఏం కలిగింది తెలుసా? నష్టమే కలిగింది. సర్వ సమూహం మీద నష్టమే కలిగింది. దైవిక ఆశీర్వాదాలు దూరం అయిపోయాయి. సాధించాలనుకున్నది సాధించలేక వాటిని పాలైపోయి తల దించుకొని యెహోషువ చేసిన పని తెలుసా? వస్త్రములు చింపుకొని తలను నేలన మోపి బోరును ఎడవడానికి ఇష్టపడుతున్నాడు. హలో నా ప్రియ దేవుని పిల్లలు గమనించా. ఎప్పుడైనా ఎన్నడైనా ఏ రోజైనా నువ్వు సాధించలేని పరిస్థితిని బట్టి ఒకవేళ శాస్త్రంగా తల నేలలో మోపి నా ప్రభుత్వాలు ప్రార్థించాను కనబడిందా? ప్రార్థన అనగా నువ్వు చేస్తున్న పని తెలుసా? దేవుడు ఎంతవరకు సమయాన్ని ఇచ్చాము, ఎంతవరకు గడపడానికి ఇష్టపడుతున్నా? యెహోషువ చేసిన పని చూడండి. అక్కడ 10వ వచనంలో ఉదయమున యెహోషువ వేకువనే లేచి, ఒక మాట ఈ ఉదయకాలం పట్టుకుని వెళ్తారా? ఉదయమున యెహోషువ వేకువనే లేచి. ఎందుకండి వేకువనే లేవాల్సిన పరిస్థితి వచ్చేందరికి? ఎందుకు వేకువనే లేచి అతను దేవుని సముఖంలో చేరవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఒక మాట జాగ్రత్తగా గమనించండి. నిశ్శబ్దమైన వాతావరణంలో యెహోషువ శబ్దం చేయడం మొదలు పెడుతున్నాడు. వేకువజాము సమయంలో అందరూ నిశ్శబ్దముగా ఎవ్వరూ లేవకపోతే అందరూ నిద్రపోతుండగానే యెహోషువ లేచి నా సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధ పాదాల ఎదుట ఆయన శబ్దం చేయడం మొదలు పెట్టాడు. ఆ శబ్దం తరంగములను బట్టి ఆయన చేసిన అద్భుతమైన కార్యం తెలుసా? అదే 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంటది. 7వ అధ్యాయమైన యెహోషువ చేసిన అద్భుతమైన పని, ఆయన ప్రార్థిస్తే జరిగినటువంటి కార్యము ఏమిటి అని అడిగితే కనుక 10వ అధ్యాయము అదే 10వ అధ్యాయం 11వ వచనం కనబడుతుంది. సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనము వినిన ఆ దినము వంటి దినము దాని ముందే గాని దాని తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షమున నమ్మినట్లయితే మీకు చోట్ల సంస్థ ప్రభావములు ఆత్మీయ
కార్యం అండి. యెహోషువ చేసిన కార్యం అదే. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడినల్లా కూడా అస్తమింప త్వరపడలేదు. సూర్యుడు ఎవరి తరమండి? ఇది మామూలుగా సామాన్యంలో వ్యక్తి చేస్తున్న పని అండి. ఈయన ప్రవక్త కాదు, ఈయన దేవుని బలిపీఠం మీద ధూపం వేసినటువంటి వాడు కాదు, యాజకుడు కానే కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి. ఈ రోజు అంటున్నాను, హెర్మోన్ పరిచయంలో ఎదుగుతున్న దేవుని బిడ్డలారా, ఫలిస్తున్న దేవుని బిడ్డలారా, ఆశ్రయించబడుతున్న దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మీరు కూడా యెహోషువ వలె వేకువనే లేచి దేవుని పరిశుద్ధ పాదములు తడిపేవారిగా మనం నిశ్చయంగా మనము మన కుటుంబాలు మనము మన పరిచయంలో శరీరులందరూ కూడా నిలిచి ముందుకి సాగిపోదుముగాక. దేవుడు చేయను దర్శించిన తన కార్యం చేయడం మొదలు పెడుతున్నాడు. దేవుడు చేయను పని చేయడానికి ఇష్టపడుతున్నవాడు ఈనాడు. అవ ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకరమైన కార్యం అండి. సూర్యుడా నువ్వు గిబియాలో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో ఆగిపో అని వాక్కునిస్తే కూడా ఆ వాక్కును బట్టి ఆగిపోయిన పరిస్థితి మనం 12వ వచనం చదవడానికి అవకాశం ఉంది. 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు విడిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా ఎక్కడ అన్నాడు? గిబియోనులో నిలువుము, చంద్రుడా అయ్యాలోను లోయలో నిలువుము. జనం తన శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు వాటిని చెమట పడుతుంది. శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచిపోయాను, చంద్రుడు ఆగిపోయాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో ప్రార్థన ప్రారంభించడం మొదలు పెడితే కనుక నీ కష్టాలు నీ నుండి దూరం అవునుగాక, నీ బాధలు నీ నుండి దూరం అవునుగాక, నీ ఆరోగ్యం నీ నుండి దూరం అవునుగాక, నీ ఆర్థిక విపత్తులు నీ మీద దాడి చేసిన ప్రతి వ్యతిరేకతలు అవన్నీ కూడా నీ పాదాల కింద తొక్క పడనుగాక. కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హలో, సాధిస్తావు, హలో జయిస్తావు, హలో మీరు పొందుకోబోతున్న సంగతిని దేవుని నామమున మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఒక రోజల్లా కూడా సూర్యుడు ఉదయించురా, చంద్రుడు కనబడలా, సూర్యచంద్రుడు కనబడలా. ఎప్పటి వరకు తెలుసా? శత్రువుల మీద పగ తీర్చుకునేవారు. నేను అంటున్నా దేవుడు కదా, నీ బిడ్డ వివాహం అయ్యే వరకు, నువ్వు ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు, నీ బిడ్డలో మోయబడిన గర్భము తెరవబడే వరకు, నీ బిడ్డల గురించి నీ పడుతున్న వ్యాధన, అయ్యో నీ బిడ్డ గురించి పడుతున్న భయంకరమైన పరిస్థితులు, వాటన్నిటిలో నేను సంతోషంగా కనపడే వరకు. అందుకే 126 కీర్తనలు దావీదు పిల్లలంటాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము 126 కీర్తన 3వ ఇట్లా అంటాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషపడుతులమై. మన సంతోషపడుతులుగా చూడాలి. చివరి విశ్రాంతి దినం. అమ్మా నీకు నాకు చివరి రోజు కాదు, ఆగస్టు నెలకి చివరి విశ్రాంతి. దేవుడికి ఆయన చివరి విశ్రాంతి, హాయిగా చివరి రోజు వెంటనే మాట చివరి రోజు అని అడగండి. అమ్మా నీకు నాకు కాదు, ఆగస్టు నెల చివరి రోజు, ఆగస్టు నెల ఆఖరి ఆదివారంలో మంచి తీర్మానం కలిగి మనం సాధించి మనం వెళ్ళుకోగాక. గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడిని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మాట్లాడాలి. దేవుడు ఏం చేయాలి? ఎలా కనపరచాలి? 91 కీర్తన 14 వచ్చినాం. 91 కీర్తన 14 వచ్చినాం. 91 ఓకే. ఆయన నా నామములో ఎరిగినవాడు కనుక. అక్కడ అద్భుతంగా 4 మాటలు మాట్లాడతాడండి. ఏంటో 4 మాటలు తెలుసా? ప్రేమిస్తే తప్పిస్తాడు. ఎవరు ప్రేమిస్తే తప్పిస్తాడు? మాట్లాడాలి. ఎవరు ప్రేమిస్తే? దేవుడిని ప్రేమిస్తే, ఆయన మన పరమ తండ్రిని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? తప్పిస్తే. ఏ స్థితికి అయినా తప్పించు దేవుడు మన దేవుడు. ఏ స్థితికి అయినా తప్పించు దేవుడు మన దేవుడు. రెండో మాట ఏమన్నా తెలుసా? మనం ఆయన నామమును ధరించిన వారు, ఆయన నామమును ఎరిగినటువంటి వారు కనుక ఆయన మన ద్వారా ఏమవుతుందో తెలుసా? కనపరచబడుతుంది. దేవుని నామం కనపరచబడి, నీ ద్వారా దేవుని నామం కనపరచబడలేదు తప్ప నీ ద్వారా దేవుని నామం అవమానపరచబడకూడదు. దేవుడిడా, నువ్వు అవమానానికి ఆరోపణలు ఉన్నావనంటే నీ ఇంటికి మేలు కాదు, అది కీడికి పరిమితం అన్నది మర్చిపోకు. నీ ద్వారా దేవుని నామము అవమానపరచబడుతుందంటే అది నీకు కీడే కానీ మేలు కానీ కాదు కాదు కాదు.
నీ ద్వారా నువ్వు ఆయన నామాన్ని ధరించావు అనే కారణం తెలుసా? మనసు పొందావు, పాప క్షమాపణ పొందావు, నీటి బాప్తిష్య రక్షణ పొందావు, బాప్తిష్యాన్ని పొందావు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందావు. 5 అనుభవాలు కలిగిన నీ జీవితంలో నీ ద్వారా దేవుని నామం ఇవ్వాలి. చెప్పాలి దేవుని నామం కనపరచబడాలి. ప్లీజ్ నాతో దేవుని బిడ్డలారా, మీ ద్వారా మీరు చేసే పనులలో దేవుని నామం కనపరచబడాలి. మీరు చేసే ఉద్యోగాలలో దేవుని నామం కనపరచబడాలి. మీ వ్యాపారంలో దేవుని నామం కనపరచబడాలి. మీరు చేసే పనులలో దేవుని నామం కనపరచబడాలి. దేవుని మందిరంలో సేపు హల్లెలూయా స్తుతి స్తోత్రం అని చెప్పి బయటికి వెళ్ళిపోయిన తర్వాత లే 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 ఇది అమ్మో ముందు రోజు రాత్రి అనుకోవడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక వీడియో అప్డేట్ అయింది. ఏంటిదన్నా బొమ్మ దగ్గర పాటకి